అందరికీ నమస్కారం అండి. మన రెస్పెక్ట్ ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. చిరిగిన చొక్కా అయినా తొడుక్కో, కానీ ఒక మంచి పుస్తకాన్ని కొనుక్కో అని శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులు గారు చెప్పినట్లు, ఒక మంచి పుస్తకాన్ని అర్థం చేసుకుంటూ చదివితే కలిగే అనుభూతిని మాటల్లో వర్ణించడం సాధ్యం కాదు. దాన్ని ఆచరణలో పెడితే అద్భుతాలను సాధించవచ్చు. విద్య అనగా ప్రవర్తనలో కలిగే మార్పు. విద్య అంటే కేవలం తరగతి గదిలో బోధించే పాఠ్యాంశాలు మాత్రమే కాదండి. మనకు ఆనందంతో పాటు నీతి, నిజాయితీ, క్రమశిక్షణ వంటి అలవాట్లను పెంపొందించి మనలోని వ్యక్తిత్వాన్ని సంపూర్ణంగా వికసింపచేయగల ఏకైక సాధనం విద్య మాత్రమే. అటువంటి వ్యక్తిత్వ వికాస కథలను మీకు వినిపించి ఆనందింప చేయాలన్నదే నా ఈ చిన్న ప్రయత్నం. ఇక ఈ రోజు కథలోకి వెళ్దామా? ఈ రోజు కథ పేరు రామనామ మహిమ. ఇక కథలోకి వెళితే, వానర వీరులు సముద్రం మీద లంకకు వారధి నిర్మించే పనిలో మునిగి ఉన్నారు. ఆ దృశ్యాన్ని లంకలోని ఒక పర్వతాగ్రం మీద నిలబడి రావణుడు చూశాడు. అప్పుడు అతడి పక్కన భార్య మండోదరి ఉంది. వానరులు సముద్రంలో శిలలను తెచ్చివేయడము, అవి మునిగిపోకుండా నీళ్లపై తేలడము ఇద్దరూ గమనించారు. వానరులు తెచ్చి పడవేస్తున్న ఆ శిలలు నీళ్లపై ఎలా తేలుతున్నాయి అని రావణుడు ప్రశ్నించాడు. అందుకు మండోదరి, వానరులు రామనామం జపిస్తూ శిలలను సముద్రంలో పడవేస్తున్నారు, అందుకే ఆ శిలలు సముద్ర జలాలపై అలా తేలుతున్నాయని జవాబిచ్చింది. ఆ జవాబు విని రావణుడు, రావణ అని శిల మీద రాసి వేస్తే ఆ శిల కూడా నీళ్లపై తేలుతున్నన్నాడు దర్పంతో. ఇలా అంటూ రావణుడు ఒక శిలను పుచ్చుకుని దానిపై రావణ అని రాసి సముద్రంలో పడవేశాడు. అలా రావణుడు పడవేసిన శిల కూడా సముద్ర జలం మీద తేలింది. అది చూసి మండోదరి ఆనందంతో, నా భర్త పేరు రాసిన శిల కూడా నేళ్ల మీద తేలింది, అలా అయితే నా భర్త పరాక్రమశాలి, కీర్తిమంతుడు అని మనసులో అనుకున్నది. తన మనసులో మెదలిన మాటను ఆమె భర్తకు తెలపడం కూడా చేసింది. అందుకు రావణుడు, నేను ఆ శిలపైన రావణ అని నా పేరు రాశాను. అప్పుడు నా మనస్సులో రామ రామ అని రామనామం చెప్పుకుంటూ రాముణ్ణి తలుచుకుని నా పేరు రాసి శిలను సముద్రంలో వేశాను అని అసలు విషయం చెప్పాడు. ఈ కథలోని నీతి: భగవంతుని నామానికి ఉన్న శక్తి అపారం. భగవంతుడు, ఆయన నామం వేరువేరు కాదు అన్నారు శ్రీరామకృష్ణులు. భగవన్నామంపై విశ్వాసంతో అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేసుకోవచ్చు. కర్ణాకర్ణిగా విన్న పయూతంతం రామనామ మహిమను వేణోళ్ళ చాటుతున్నది. ఓకే ఫ్రెండ్స్, మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.